నేను ఇద్దరు మేధావుల స్టోరీ చెప్పబోతున్నా. ఆ ఇద్దరు మేధావులు కాంగ్రెస్కి ఓటేయమని ప్రచారం చేసిన వాళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణ ప్రజలందరికీ తప్పుడు ఫీడ్ ఇచ్చిండ్రా అన్న ఒక సందేహం కలిగే విధంగా మాట్లాడింది. అంటే అమలు అనగానే అధికారంలోకి రాగానే అన్ని గ్యారంటీలు అమలు కావు. వాళ్ళు కూడా ఒక ప్రభుత్వాన్ని నడిపారు. అమలు అనేది 5 ఏళ్ల పాటు దాన్ని అమలు చేసేటువంటి అధికారం ఉంది. 5 ఏళ్ల పాటు అమలు చేస్తారు. మరి 100 రోజులు అమలు చేస్తామన్నప్పుడు ఈయన పక్కనే కదా ఉన్నది. మరి ఆ విషయం జనాలకు చెప్పాలి కదా. ఇది 100 రోజుల్లో సాధ్యం కాదు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, 5 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు కాకపోతే అప్పుడు ఏమంటాడు. ఇప్పటికే 2 సంవత్సరాల మీద 1 నెల అయిపోయింది, 21 మంత్స్ అయింది. ఇప్పటికి అమలు చేయలేదు. అన్ని స్కీమ్స్ అట్టే మూల పడిపోయినాయి, ఒక బస్ ఫ్రీ తప్ప. మరి ఒక్కనాడని అడిగిండా? ఈ విషయం ముందే చెప్పాలి కదా, 100 రోజుల్లో సాధ్యం కాదని. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది, 200 రోజులు అయిపోయింది, 300 రోజులు అయిపోయింది, 400 రోజులు అయిపోయింది, 500 రోజులు కూడా అయిపోతుంది. ఇంకా ఆగ్నూరు మురళి గారు అయితే ఇంకా దారుణం. ఆయన అయితే ఇంకా బస్ చేసుకుని తిరిగిండు, రాజ్యాధికార యాత్ర, ఆ యాత్ర, ఈ యాత్ర అని. ఆయన ఎందుకు కాంగ్రెస్కు ఓట్లు వేయించదలుచుకున్నాడో తెలుసా? డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ పోస్ట్ ఖాళీగా ఉంది, 1 ఇయర్ ఖాళీగా పెట్టండు ఈ దుర్మార్గుడు. సో నేను వెళ్ళి కడియం సిఆర్ని వారి ఇంట్లో అడిగాను, సార్ ఆ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, నాకు ఇవ్వండి, నేను ఇస్తే నేను కొంచెం దీన్ని మంచిగా, నాకు ఇంట్రెస్ట్ కదా, ఇది చాలా ఇంట్రెస్ట్ కదా అని మాట్లాడి మనకు చెప్పండి, లేదు పెద్ద ఆయన ఒప్పుకోవటం లేదని. ఎందుకు ఒప్పుకోలేదు? అది ఒప్పుకొని విద్యను బాగు చేద్దామని నేను ఇన్వాల్వ్ చేస్తే ఇంత పరిస్థితి వచ్చేదా? నేను మరి డెఫినెట్గా ఆయనను ఆ ఎలక్షన్స్లో పోగొడవాను కదా. ఈ బస్ యాత్ర బీఆర్ఎస్ కోసం చేసేవాడు, అప్పుడు కేసీఆర్ కోసం బస్ యాత్ర చేసేవాడు. అంటే ఈయన స్వార్థం, ఆ యాత్ర చేసింది ఈయన స్వార్థం కోసం చేసిందని అర్థమవుతుంది. ఈయనకు ఆయన పదవి ఇవ్వలేదు, ఈయన ఇచ్చిండు. ఇప్పుడు విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఇచ్చిండ్రు. పిల్లలకు ఫుడ్ పాయిజన్ తగ్గిపోయిందా? పిల్లలకు పాములు గడుచుడు తగ్గిపోయిందా? గురుకుల్ హాస్టల్స్లో ఉండే పిల్లలకు ఎలుకల గడుచుడు తగ్గిపోయిందా? ఏమైంది అంటే ఓన్లీ పదవి వచ్చింది, పైసలు కావాలి, దానికోసమని ఒక యాత్ర చేసి అందరినీ కాంగ్రెస్కి ఓటేయించాలి. ఇది కూడా పిట్టుకోకనే. మీరు ఓటేయండి, ఓటేపిస్తాం, మీరు నాకు పదవులు ఇవ్వండి. కోనం గారు అట్లే ఉన్నారు, ఆగ్నూరు మురళి గారు అట్లే ఉన్నారు. తెలంగాణ కనీసం గౌరవం లేదు. బతుకమ్మని మన తెలంగాణ తల్లి చేతుల నుంచి తీసేసిండు, అయినా కోనరాం సార్ చివుక్కు అంటలేదు. ఇలా వీక్నెస్ ఇదే కదా, పైసలే కదా, అర్థమైంది కదా.